గైస్ వెల్కమ్ టు ఎన్ఆర్యాక. మనకి ఇంకొక కొరియర్ వచ్చింది. మనం గప్పీస్ అనే ఆర్డర్ చేసుకున్నాం. మనం బ్రీడింగ్ కోసం కొత్త స్ట్రెయిన్స్ అనేది ఆర్డర్ చేసుకున్నాం. అన్ప్యాకింగ్ చేసి చూపిస్తా. చూసుకోవచ్చు మనం ఎన్ని స్ట్రెయిన్స్ అనేది తెప్పించినాము. మనం మినిమం 10 పేర్స్ కావాడికి తెప్పించినాం. ఇక్కడ ఫుల్ గోల్డ్ ఉంది, 24 క్యారెట్ ఫుల్ గోల్డ్ మెయిల్ ఇది. ఇంకా ఒక్కొక్క పీస్ అనేది చూపిస్తా. ఇది ఐబరీ, ఇది మీకు మంచి యాక్టివ్ అయిన తర్వాత ఇవన్నీ చూపిస్తా. ఇది ఫీమేల్. ఇంకా ఐబరీ మేల్. హై డోర్సల్ క్వాలిటీ చూసుకోవచ్చు. చిన్న సైజ్ అన్న ఎక్సలెంట్గా ఉంది. కొన్ని మన కస్టమర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఐబరీ మేల్ ఉంది. స్ట్రెస్లో ఉన్న కలరేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఇక్కడ చిల్లీ మొసైక్ ఉంది. మనం తెచ్చిన బ్యాచ్ పాతది అంతా చనిపోయినాయి, ఇంకొకసారి తెప్పించినాం. ఎక్సలెంట్గా ఉంది ఇది. ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ టబ్లో రిలీజ్ చేసేసి మంచిగా చూపిస్తా. ఫోర్ టబ్స్లో అనేది ఏంటంటే మనం గప్పీస్ అనేది రిలీజ్ చేసి పెట్టేసుకున్నాం. ఒక్కొక్క వెరైటీ అనేది చూపిస్తాం మంచి క్లియర్గా. మనం ఈ ఫస్ట్ టబ్కి వచ్చేసి ఏంటంటే ఫుల్ గోల్డ్ ఉంది. దీంట్లో 3 మేల్స్ ఉన్నాయి, 2 ఫీమేల్స్ ఉన్నాయి. మంచి నిన్న మనకు 10 o'clock అనేది పార్సల్ రిసీవ్ అయింది. అందుకే రాత్రి ఎక్లమేషన్ అవన్నీ చూపించలేకపోయినా. ఇప్పుడు మంచి గప్పీస్ అని చూపిస్తా. క్వాలిటీ ఎట్లుంది అవన్నీ చూసుకొచ్చి 24 క్యారెట్ గోల్డ్. ఇప్పుడెప్పుడు వాటర్ కానీ సెటిల్ అవుతున్నాయి. మనం 24 hours తర్వాత ఫీడ్ ఇచ్చినాం. ఈరోజు ఇప్పరాకనే ఫస్ట్ టైం అన్నది ఫీడ్ ఇచ్చిన మన వాటర్లో సెటిల్ అయిన తర్వాత. ఇది చలికాలం కాబట్టి కొంచెం వాటర్ అనేది చిల్లుగా ఉంటుంది. ఒక సైడ్ ఉంటాయి. ఇప్పుడు యాక్టివ్ అవుతున్నాయి గోల్డ్ అనేవి మంచిగా. డిస్ప్లే ట్యాంక్లో వేసి కూడా చూపిస్తా ఒక్కొక్క వెరైటీ అనేది. ఫస్ట్ ఆల్ వెరైటీస్ అని చూసేసుకుందాం ఏవే వెరైటీస్ వచ్చినాయో. ఫస్ట్ మనం వాటర్ అనేది కూడా తక్కువ పెట్టుకున్నాం, ఆఫే పెట్టుకున్నాం. చూసుకోవచ్చు జంప్ చేయకుండా ఏ ఫిష్ తక్కువ పెట్టుకున్నాం. తర్వాత మెల్లమెల్ల వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. కొన్ని స్నేల్స్ అనేవి కూడా వేసుకున్నాం క్లీనింగ్ కోసం. ఇంకొకటి ఏమో ఐబరీ పర్పుల్. చూసుకోవచ్చు ఇది కూడా టాప్ నాచ్ క్వాలిటీ ఉంది మన దగ్గర. హై డోర్సల్ ఉంటుంది. డోర్సల్ ఫిన్ అనేది మొత్తం హై ఉంటుంది, ఫుల్ పెద్దగా ఉంటుంది. ఇంకా సేమ్ అడల్ట్ సైజే చూసుకోవచ్చు. ఫీమేల్స్ కూడా మంచి సైజు ఉన్నాయి. ఈ సైజులో తీసుకుంటే ఏంటంటే మనకి బేబీస్ అనేది మన వాటర్లో అడ్జస్ట్ అయిన తర్వాత మంచిగా కొడితే బేబీస్ అనేవి కూడా యాక్టివ్ ఉంటాయి. మన వాటర్కి నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి అలవాటు అవుతూ ఉంటాయి. సెమైడల్ సైజ్ అనేది తీసుకోమంటాను నేను ఎప్పుడైనా. ఇవి ఇంకా డిస్ప్లే ట్యాంక్లు అయితే మంచిగా సైడ్ వ్యూ అనేది ఇంకా బాగుంటుంది టాప్ వ్యూ కంటే. ఇప్పుడు నా ఫేవరెట్ స్ట్రెయిన్ ఇది అనేది. ఇంకొక రేట్ ఏంటంటే చిల్లీ మొసైక్. ఇది అనేది మనం ఆల్రెడీ తెప్పించినాం, చనిపోయినాయి. ఫీమేల్స్ అని చనిపోయినాయి. ఇంకొకసారి తెప్పించినాం, ట్రైవ్ తెప్పించినాం. సన్ రిఫ్లెక్టింగ్ పడుతుంది, కనిపిస్తుంది అంట మంచిగా. ఇవి కూడా సెమీ అడల్ట్ సైజు తీసుకున్నా. ఇవి కూడా మంచి క్వాలిటీ అనేది వచ్చింది. 5 days ట్రావెలింగ్ పట్టింది. మనం కేరళ కింద తెప్పిస్తాం కాబట్టి 5 days పట్టింది. మంచి అయినా యాక్టివ్లు ఉన్నాయి. ఇది ఫస్ట్ డే. దీంట్లో రిబ్బన్ వెరైటీ ఉంది, ఫుల్ గోల్డ్ది. ఇది మంచి క్వాలిటీ ఉంది. చూసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో చెప్పుండ్రి క్వాలిటీ ఎట్లుందో. ఇది కూడా బ్రీడింగ్ చేయాలి మనం. మంచి టాప్ నాచ్ క్వాలిటీ ఉంది. సేల్స్ కూడా చెప్తా. కొన్ని వెరైటీ దీంట్లోనే కొన్ని పీసెస్ అని సేల్స్కి ఉన్నాయి. ఓన్లీ లిమిటెడ్ పేర్స్ ఉన్నాయి, 2-3 పేర్సే ఉన్నాయి. ఎక్కువ పేర్స్ అనేటివి లేవు. దానికి లాస్ట్ చెప్తా.
చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలే. లైక్ కొట్టండి, నచ్చితేనే లైక్ కొట్టుండ్రి, కొంచెం రీచ్ అనేది పోతుంది లైక్ కొడితే. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఒక్కొక్క వెరైటీ అనేది డిస్ప్లే ట్యాంక్ వేసి చూపిస్తా. మంచి వెరైటీ ఫస్ట్ ఫుల్ గోల్డ్ చూపిస్తా. చూసుకోవచ్చు క్వాలిటీ ఎట్లుందో, మంచి టాప్ నాచ్ క్వాలిటీ ఉంది మన దగ్గర. ఇవన్నీ మనకు బ్రీడింగ్ పేర్స్, దీంట్లో ఏం సేల్స్కి లేవు, మన బ్రీడింగ్ కోసం అని తెచ్చుకున్నాం. హ్యాండ్ పిక్కింగ్ ఇవన్నీ మంచిగా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం. ఇవన్నీ బ్రీడింగ్ కోసం. క్వాలిటీ ఎట్లుందో చెప్పండి. దీనిలో కొన్ని పేర్స్ అనేవి సేల్స్కున్నాయి, ఇవి కాకుండా వేరే పక్కన ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. మనకి కాంటాక్ట్ అయితే వీడియోస్ పంపిస్తా. మన దగ్గర హై ప్రైస్ అనేది కూడా ఉంటుంది, మంచి తక్కువ ప్రైస్లోనే గప్పీస్ అనేది సేల్ చేస్తాం. కావాల్సిన వాళ్ళు మనం స్క్రీన్ మీద నంబర్ ఇస్తాం, దానికి కాంటాక్ట్ కావచ్చు. ఇంకొక వెరైటీ అనేది చూపిస్తా. ఐబరీ పర్పుల్, ఇది కూడా డిస్ప్లే ట్యాంక్లో వేసి చూపిస్తా. చూసుకోవచ్చు, ఇది ఐబరీ పర్పుల్. డోర్సల్ఫిన్ చూసుకోవచ్చు ఎంత హై అని లేస్తుందో. క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది మన దగ్గర. ఇంకా చాలా పెద్ద అవుతుంది ఈ సెమీడల్ సైజు. టేల్ అనేది ఫుల్ పెద్ద అవుతుంది. డోర్సల్ఫిన్ చూసుకోవచ్చు ఎంత హై లేచిందో, ఇంకా పెద్ద అవుతుంది. ఫీమేల్స్ కూడా ఇప్పుడే లోడ్ అవుతూ ఉన్నాయి, క్రాసింగ్ అవుతూ ఉన్నాయి. దీంట్లో కూడా ఒకటే పేర్ అనేది సేల్స్కున్నాయి, ఇవి కావు. ఇది కూడా మంచి క్వాలిటీలో ఉంది. దీనికి మేల్క్ అనేది బ్లూ డంబోస్ అనేది వస్తాయి, మంచి హాఫ్ మూన్ టేల్ అనేది కూడా ఉన్నది. ఇది సెమీడల్ సైజు మనం ట్రయోలో తీసుకున్నాం. 2 ఫీమేల్స్ 1 మేల్ తీసుకున్నా. మన దగ్గర ఆల్రెడీ ఒక ఎక్స్ట్రా మేల్ ఉందని ఒకటే మేల్ తీసుకున్నా. ఇవి కూడా లోడెడ్ ఫీమేల్స్ ఉన్నాయి. లైట్గా టైం పడుతుంది, ఇంకొక 20 days పడుతుంది, 20 to 30 days పడుతుంది బేబీస్ చేయాలంటే. మంచి క్వాలిటీలో ఉంది. మనం చిల్లీ మసాలా ఏ సేల్స్కి లేవు, మన దగ్గర ఓన్లీ మనం బ్రీడింగ్ కోసమే తెప్పించుకున్నాం. ఐబరీ పర్పుల్లో ఇంకా ఫుల్ గోల్డ్లో కొన్ని పీసెస్ అని సేల్స్కున్నాయి. 2 to 1 పేరే ఉన్నాయి అంతే. ఫుల్ గోల్డ్లో 2 pairs ఉన్నాయి, ఐబరీలో 1 పేరే ఉన్నది. రిబ్బన్ వెరైటీలో కూడా ఉన్నాయి కొన్ని ఎక్స్ట్రా పేర్స్. మ్యాక్సిమం ఈరోజు రేపటి కళ్యాణ్ ఉంటాయి, సోల్డ్ అయిపోతాయి. ఎక్కడ డేస్ ఉండయి. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. మంచి ఇది చిన్న సైజు సెమీడల్ సైజు. ఇంకా డంబోస్ అనేది ఇంకా ఫీమేల్స్ అనేది పెద్దగా అవుతాయి. సెమీడల్ సైజు ఇంకా 1 to 2 months పడతాయి. మంచి జాయింట్ సైజ్ కావాలంటే, బ్రీడర్ కావాలంటే. ఇంకా నెక్స్ట్ వెరైటీ చూపిస్తారు, రిబ్బన్ వెరైటీ, ఫుల్ గోల్డ్ రిబ్బన్. ఇది కూడా చూడొచ్చు ఎంత షైన్గా ఉందో, రిబ్బన్ వెరైటీ. ఇది మన దగ్గర ఒకటే పేరు ఉంది, ఒకటే పేరు పెడుతున్నా. మంచి ఇది పేరు అనేది మంచిగా ఉంది కాబట్టి హ్యాండ్ పిక్ చేసి బ్రీడింగ్ పెడుతున్నాం. ఇవి ఇట్లాంటి క్వాలిటీ మనకు జనరేషన్స్ రావాలని, బేబీస్ అనేది ఇట్లా క్వాలిటీ రావాలని ఇదే పెడుతున్నాం. ఒకటే పేరు పెట్టుకుంటున్నాం మంచి సెలెక్ట్ చేసుకొని. చూసుకోవచ్చు క్వాలిటీ ఎట్లుందో, మంచి క్వాలిటీ ఉంది. రిబ్బన్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫీడ్ అనేది ఇప్పుడు డ్రై ఫుడ్ ఏమి ఇవ్వద్దు, ఓన్లీ లైవ్ ఫుడ్ వేయాలి యాక్టివ్ అయ్యే వారికి. మీరు మ్యాక్సిమం ఆర్టిమే వేయడానికి ట్రై చేయండి. మీకు వచ్చిన ఫిషెస్ వచ్చిన తర్వాత ఆర్టిమే హ్యాచ్ చేసి ఇవ్వండి, అప్పుడు తొందర రికవర్ అనేది తొందర అవుతుంది. మోయినా కంటే ఆర్టిమే ఇవ్వండి.
ఆర్టీఎంఎస్ తొందర రికవర్ అవుతుంది. ఎక్లమేషన్ కూడా మంచిగా ఇవ్వాలి, లేకపోతే రప్ప చచ్చిపోతాయి వాటర్లో రిలీజ్ చేయగానే.